సో ఎవరు నీల హరీష్ చంద్రబాబు నాయుడిని 420 అంటారు ఎందుకో తెలుసా? 4 అనగా ఏప్రిల్ 20 నాడు పుట్టాడు. ఓకే, రెండు ఒక దగ్గర జతపరిస్తే 420 అవుతుంది. ఓకే, ఏప్రిల్ 20 రోజు పుట్టాడా? ఓకే ఓకే, ఏప్రిల్ 20 అంటే ఇవాళ ఎంత 239. సో ఇది 420 అవుతుంది. అందుకే చంద్రబాబు 420 అంటారు. హిట్లర్ కూడా అదే తారీఖు నాడు పుట్టాడు, అందుకే అదే నేర ప్రవృత్తి కలిగి ఉన్నాడు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఫర్ లెట్టింగ్ మీ నో. జ్యోతి పారా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిబిఎన్ చంద్రబాబు నాయుడు పోలీస్ రౌడీయిజం మళ్ళీ గుర్తుకొస్తుంది. సిబిఎన్ ఈజ్ ఆథర్, ట్రైనర్, లీడర్ ఆఫ్ పోలీస్ రౌడీయిజం. ఇక పోలీసులని అదే అందుకే అంటున్నాను, పోలీసు మిత్రులారా, మీ మీద మాకు ఏది ఒక రకమైన సాఫ్ట్ కార్నరే ఉంది. ఎందుకంటే మీరు వాళ్ళు చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని ఏమంటారు ఆ పదవి నుంచి తీసేస్తారు, ట్రాన్స్ఫర్ చేస్తారు, మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. వి అండర్స్టాండ్. కానీ మరి దీనికి పరిష్కారం ఏంది? తప్పదు, మేము మాట్లాడాలి, మేము ప్రజలకు అర్థమైనట్టు చెప్పాలి. సో ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళని దింపాల్సిన అవసరం మాకుంది. ఓకే, అర్థమైందా? సో మీ మీద మాకు కోపం లేదు, పోలీసు వాళ్ళ మీద మాకు కోపం లేదు. మీరు నిమిత్త మాత్రులు, మీరు జీతగాలు. పాపం మీరేం చేస్తారు? మీ కుటుంబ సభ్యులు మీ పిల్లల్ని చదివించుకోవాలి. కాబట్టి మీరు ఏం చేయలేరు. ఆ పైన వాడు ఉంటే వాడు చెప్పింది వినాల్సిందే, మీకు నచ్చినా నచ్చకపోయినా. కాబట్టి మీతో మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. మేము పోరాడుతుంది మీకు ఎవడైతే తప్పుడు ఆదేశాలు ఇస్తుండో వాని మీదనే పోరాడుతున్నాం. తెలంగాణ శ్యామ్ పగిడిపల్లి ఏమంటున్నారు? ఎవడో సేన అంట భగవంతుని పేరుతోనే సేన ఆ సేన ఈ సేన అని పేర్లు పెట్టుకొని నన్ను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తా ఉన్నారు యూట్యూబ్లో. వాళ్ళ మొహాలు మాత్రం కనబడవు. ఎవడ్రా నువ్వు అంటే హిందువుని అంటాడు. హిందువులో నీ పేరు ఏం పేరు, ఊరేంటి అంటే చెప్పడు. వాడు హిందువు కాదు, వాడు సనాతన అధర్మం. ఈ చెత్తనా కొడుకులు బిర్యానీ ఇస్తారా, రేపు కేసు పెడితే బయటకు తెప్పిస్తారా అంటే ఏ పని చేయడానికి ఆసక్తి లేనటువంటి ఖాళీగా ఉండేటువంటి ఆ దుర్మార్గులు, వాని ఊరు పేరు లేకుండా, వాని ఐడెంటిటీ లేకుండా, ఇక వాడు ఇష్టమున్న బూతులు. ఒక సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మాట్లాడతాడు, సబ్జెక్ట్ లేనివాడు బూతులు మాట్లాడతాడు. అది కూడా అమ్మని, అక్కని, భార్యని వదలకుండా. ఇక అది వాడి సంస్కారం. ఇది నా హిందుత్వం కాదు. వాడు అది బ్రాహ్మణుల సంస్కారం, మనువాదుల సంస్కారం. ఏమంటున్నారు నీల హరీష్? మా తెలుగుదేశం యువనాయకుడికి తెలుగు రాదు. మా తెలుగుదేశం అగ్రనాయకుడికి ఇంగ్లీష్, హిందీ అసలే రాదు. ఆయన మాట్లాడితే కొందరిని మాట్లాడితే అసలు చూడబుద్ధి కాదు, వినబుద్ధి కాదు. అందులో ఒకడు ఏమంటారు ఈ నారా లోకేష్ గారు. ఓకే, చంద్రబాబు నాయుడు ఆయన చెప్పేది నచ్చినా నచ్చకపోయినా ఓకే, ఏం చెప్తుండు అని చూస్తాము. కానీ ఈ నారా లోకేష్ చెప్తే చూడనే బుద్ధి కాదు. అది ద వే ఈ టాక్స్ అది అంతే కాదు. మా తెలుగుదేశం యువనాయకుడికి తెలుగు రాదు, మా తెలుగుదేశం యువనాయకుడికి ఇంగ్లీష్, హిందీ అసలే రాదు. వీళ్ళు ప్రజలకి న్యాయం చేస్తారు అంట. నేదురుమల్లి జనార్దన్ గారు హైటెక్ సిటీ సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు. మనం వాడుతున్న ఇంటర్నెట్ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు టాటా కన్సల్టెన్సీ ద్వారా తీసుకొచ్చారు. కానీ చంద్రబాబు నేనే చేశాను అని చెప్పుకుంటాడు, హైదరాబాద్ నేనే నిర్మించానని చెప్పుకుంటాడు. ఈ విషయం విన్నాక కులీ కుతుబ్ షా ఆత్మ శాంతించక గాలిలో తిరుగుతుంది. కులీ కుతుబ్ షా గారు వాళ్ళ గోల్కొండ కుతుబ్ షాయిలు చాలా చేశారు. గోల్కొండ అనేది పెద్ద సామ్రాజ్యం. ఓకే, ఆ తర్వాత ఇప్పుడున్న ఇప్పుడు 1947 దాకా పరిపాలించినటువంటి దాదాపు 400 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు. 350 అంటున్నా, వీళ్ళు ఒక 400 ఏళ్ళు పరిపాలించారు. మొత్తం 500 ఏళ్ళు పరిపాలించారు. సారీ, వీళ్ళేమో 224, మధ్యలో 36 ఏళ్ళు మొఘలు పరిపాలించారు. అదేమో 196 ఏళ్ళు వాళ్ళు పరిపాలించారు. అంటే దాదాపు 450 నుంచి 500 సంవత్సరాలు కుతుబ్ షాహీలు, మొఘళ్ళు, అట్లనే ఈ అసఫ్ జాహీలు, నిజాంలు పరిపాలించి హైదరాబాద్ని ఇవాళ ఈ స్థాయికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. సో ఈయన చేసింది ఏమి లేదు. నేనేమంటున్నా, చంద్రబాబు నాయుడు అంత సమర్థుడైతే ఇప్పుడు 2వ టర్మ్ కూడా ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లో అట్లాంటిది కట్టవచ్చు కదా. ఒక ఐటీ ఇప్పుడు సైబరాబాద్ ఎట్లయితే నువ్వే కట్టినా అంటున్నావు కదా, అట్లాంటిది ఇంకోటి కట్టవచ్చు కదా. అక్కడ ఎవరు ఆపుతున్నారు కదా. అంటే అదే ప్రచారం చేసుకోవడం మాత్రమే. కరెక్ట్ బ్రదర్ నీలా హరీష్ బ్రదర్. ఎవరు గుడిపల్లి ఏమంటున్నారు? జయరాజ్ సూపర్ క్వశ్చన్ ఏమడిగినావు బ్రదర్? శ్యామ్
తెలంగాణ పగడిపల్లి. అంత గొప్ప దేశభక్తుడైన పవన్ కళ్యాణ్ గారి భార్య క్రైస్తవ మతం నుంచి హిందూ మతంలోకి ఎందుకు మారింది? ఆమె మాత్రం మతం మారొచ్చు, ఇక్కడున్న ప్రజలు మాత్రం మీరు గుడిలోకి రానియకపోతే మతం మారితే తప్పు. పవన్ కళ్యాణ్ భార్య గారు, పవన్ కళ్యాణ్ ఏ భార్య బ్రదర్, మనకి ఎంతమంది భార్యలు ఉంచుకున్న వాళ్ళు ఇంకా అది వేరే లెక్క. పవన్ కళ్యాణ్ భార్య గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమతో మారింది. మరి మీరు కింది కులాన్ని అణిచివేసినప్పుడు మీ మీద దేశంతో వేరే మతంలోకి వెళ్ళారు. అప్పుడు ఎవరు ఏ దేవుని మొక్కుంటే నాకు వచ్చే నష్టమేంది కాదు. ఇక్కడ అంటే నాకేమర్థమవుతుంది, వాళ్ళు ఇచ్చే ఒక మతం వేరే మతంలోకి మారితే వాళ్ళు ఏదైనా డొనేషన్స్ ఫండ్స్ ఏదైనా ఇస్తే వీళ్ళకి అందులోకి వెళ్ళి వాటర్ రాకుండా పోతుందనే కదా బాధ. ఇప్పుడు హిందూ మతం అంటున్నారు, నేనంటున్నా సనాతన ధర్మం అంటున్నా. ఇందులో గుళ్ళ మనం ఏది డొనేషన్ ఇస్తే, అది తిరుపతిలో అయినా సరే ఇంకో దగ్గర ఇస్తే, ఇది ఎవరికి పోతుంది? దీనికి లెక్క ఎక్కడున్నది? ఇంకా దేవాదాయ శాఖ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు వచ్చే ఫండ్స్ ఈ చిన్న చిన్న ఊర్లలో ఎక్కువ ఆదాయం లేని గుళ్ళకి, అక్కడున్న పూజారులకి మనం జీతాలు ఇస్తున్నాం. అది ఎత్తేయమంటున్నారు. ఎత్తేస్తే ఏమవుతుంది? పెద్ద ఫేమస్ గుళ్ళే ఉంటాయి, అక్కడ వచ్చే సంపద ఈ బ్రాహ్మణులు దోసుకుంటారు. మరి చిన్న గుళ్ళ పరిస్థితి ఏంది? చిన్న గుళ్ళలో ఉన్న పూజారుల బతికేంది? సో అయితే నేనేమంటున్నా, ఇప్పుడు నేను ఒకటే అడిగినా, నేను చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఏమంటున్నా, ఏ క్రిస్టియన్ మతానికి ఆ విశ్వాసాన్ని నమ్మే ఏ క్రిస్టియన్ అయినా సరే ఏది పాస్టర్ కాగలుగుతున్నాడు, అట్లనే ఆ మతంలో ప్రీచ్ చేయగలుగుతున్నాడు, ఆ బిలీఫ్ సిస్టమ్ నమ్మినవాడు. సిమిలర్లీ ఇస్లాంని నమ్ముతున్న ఎవరైనా అందులో ప్రీచ్ చేస్తున్నారు ఆ ఖురాన్ని. ఖురాన్ని కానీ ఆ ప్రాఫిట్ చెప్పింది కానీ అల్లాహ్కి సంబంధించింది, ఆ ఖురాన్కి సంబంధించింది ఏది వాళ్ళని ఇమాం అంటారు, రైట్? అట్లనే భగవద్గీత కానీ రామాయణం కానీ ఇంకోటి కానీ ఈ సనాతన ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు చెత్త అంతా ఈ సనాతన ధర్మాన్ని చెత్త. అది మనకు అర్థం కాని భాషలో సంస్కృతంలో ఎవరికి అర్థం కావద్దు, అది అర్థమైతే వాడు గుడికి రాడు కాబట్టి, అది బ్రాహ్మణుడి పైన ఉండాలని అలా రాసి ఉంటుంది కాబట్టి దాన్ని ప్రతి హిందువు లేదా ప్రతి సనాతన ధర్మాన్ని పాటించే ప్రతివాడు ఏది పూజారి కాలేడు, మిగతా మతాలు కాగలుగుతారు. ఎందుకు అయితలేడు అంటే వాళ్ళు వేరు, ఆ పూజారుల వాళ్ళు వేరు, ఈ హిందువులు వేరు. వాడి చెత్తని మన మీద ఆధిపత్యం చేస్తాడు. మనం వేసే ఆ గుళ్ళల్లో వేసే డొనేషన్ ఏదేసినా సరే వాడి కంట్రోల్లో ఉంటుంది. అంటే ఈ మతం పేరు మీద వాడు దోసుకుంటాడు. ఈ మతం వాళ్ళు వేరే మతంలో పోతే ఏమవుతుంది? ఆ డొనేషన్స్ వేరే మతం వాళ్ళకి పోతున్నాయి. అంటే ఎవరికి నష్టం జరుగుతుంది? హిందువులకు జరుగుతలేదు. ఎవరికి జరుగుతుంది? ఆ పూజారులు ఉన్న వాళ్ళకి జరుగుతుంది, ఆ బ్రాహ్మణులకు జరుగుతుంది, ఆ మఠాధిపత్యంలో ఉన్న బ్రాహ్మణులకు జరుగుతుంది, రైట్? సో కాబట్టి వాళ్ళ సంపదకి నష్టం జరుగుతుంటే వాళ్ళకి తట్టుకోలేకపోతున్నారు అన్య మతానికి పోవడం వల్ల. హిందువులకు ఎవరికి నష్టం జరుగుతలేదు, ఎందుకంటే ఈ హిందువులు ఎవరు గుళ్ళ పూజారు లేరు, ఈ మఠాధిపతి లేరు, బ్రాహ్మణులే ఉన్నారు. సో ఆ బ్రాహ్మణులకి నష్టం జరుగుతుంది, వాళ్ళకి వచ్చే చందాలతో తగ్గుతుంది వీరు వేరే వేలేవన్న మతం పోతే. అదర్వైజ్ అట్లా కాకపోతే ఎవరు ఏ మతాన్ని మొక్కుంటే నాకు వచ్చే నష్టం ఏంది కాదు. ఇప్పుడు నేను ఒక దేవుని మొక్కున్నా, దీనివల్ల ఈ భూమి మీద ఎవరికి నష్టం ఉందో చెప్పండి. నేను ఏ దేవుని మొక్కలేదు, ఎవరికి నష్టం ఉందో చెప్పండి. ఎవ్వరికి లేదు. ఎవరికి నష్టం లేని దాని గురించి మనం ఎందుకు వరి కావాలి? అంటే ఇదంతా సృష్టిస్తున్నారు, ఈ పొదుగాలేసి మతం చుట్టూ తిప్పుతున్నారు, ఈ ప్రజల మధ్యలో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు. అంటే వీళ్ళు మతం మారడం వల్ల ఎవరికో నష్టం జరుగుతుంది. కూలంకషంగా ఆలోచిస్తే ఎవరికి జరుగుతుంది? బ్రాహ్మణులకు నష్టం జరుగుతుంది, మిగతా ఎవ్వరికి జరుగుతలేదు. ఒక్క హిందువుకు నష్టం జరుగుతలేదు, కేవలం బ్రాహ్మణులకు జరుగుతుంది. ఎందుకంటే వేరే మతంలోకి మారితే ఈ బ్రాహ్మణులకు రావాల్సిన చందాలు పూజ, ఇప్పుడు హిందువు ఉన్నాడు అనుకో, ఏది పూజలు చేయించుకుంటాడు, పెళ్లి చేసుకుంటే పెళ్లికి పూజారి వస్తాడు, లేకపోతే సత్యనారాయణ వ్రతం అయితే సత్యనారాయణ, ఇవన్నిట్లో ఎవడు బతుతుండు? బ్రాహ్మణుడు బతుతుండు. కాబట్టి వీళ్ళు వేరే మతంలోకి పోతే రారు కదా, చర్చికి పోతారు కానీ పూజలు చేయించుకోరు కదా. కాబట్టి ఈ హిందూ మతం బిలీఫ్ సిస్టమ్ కాకుండా వేరే బిలీఫ్ సిస్టమ్ పోతే అత్యధికంగా నష్టపోయేది బ్రాహ్మణుడు. కాబట్టి ఈ బ్రాహ్మణుడు ఎవరిని పోనీయడు. అట్లా పోవడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే పాస్టర్ ఇంకోనుంటే చంపుతాడు, అంతే. మిగతా హిందువులకు ఎవరికి నష్టం జరుగుతలేదు. ఏ దేవుని మొక్కున్నా నాకు వచ్చే నష్టం లేదు. నాకు నచ్చిన దేవుని మొక్కుంటా. నాకు ఇంకా తిక్కలేస్తే ఇట్లనే అందరు ఇబ్బంది పెడితే నేను ఏ దేవుని మొక్కపో, ఏ కుక్క ఏ దేవుని మొక్కది, తాబేలు ఏ దేవుని మొక్కది, ఏ కాకి ఏ దేవుని మొక్కది, నేను కూడా ఏ దేవుని మొక్క. ప్రకృతినే మొక్కుతా, ఆ కనిపించే సూర్యుని మొక్కుతా, కనిపించే భూమి మాతను మొక్కుతా, కనిపించే చెట్టును మొక్కుతా,
లేకపోతే ఏవైతే నేను కళ్ళతో చూస్తానో వాటిని మొక్కుతా, ఎందుకంటే వాడు తిండి పెడుతున్నాయి కాబట్టి. అంతే. నేను కుక్కర్ని పెంచుకున్నా, కుక్కర్ని మొక్కుతా పొద్దుగాలు వేస్తే, ఎందుకంటే అది నాకు కనిపిస్తుంది కాబట్టి. ఇక ఆ స్థాయికి మమ్మల్ని తీసుకొస్తున్నారు. ఇక